సరే అలాగే ఏపీలో డ్రగ్స్ మీద ఉక్కుపాదం అయితే మోపుతామని చెప్పేసి హోంమంత్రి అనిత గారు అయితే చెప్పారు. ఎంతవరకు కట్ అవుతుంది అంటారు? ఆవిడకి అవగాహన లేక ఏదో ఏదో ఒక మాట్లాడటం తప్పితే డ్రగ్స్‌ని దానికి కూడా జగన్ కాలంలో డ్రగ్స్ ఏదో మాట్లాడింది ఆవిడ విన్నాను. జగన్ కాలంలో డ్రగ్స్ ఏంటి? ఆవిడకి తెలియకపోతే తెలుసుకోవాలి. ఈ డ్రగ్స్ అనేది ఈ దేశంలో 30 ఏళ్లుగా వికృతమైన నాట్యం ఆడుతుంది. ఒక రాష్ట్రం కాదు, ఒక పంజాబ్ కాదు, ఒక గోవా కాదు, ఒక బెంగుళూరు కాదు, ఒక బాంబే కాదు, ఒక హైదరాబాద్ కాదు, ఒక వైజాగ్ కాదు, ఇట్లా తాండవం ఆడుతుంది. దీనికి కారణం ఒక చంద్రబాబు లేకపోతే ఒక జగన్ అంటూ కాదు. అది అవుతుంది. దాని వెనకాల పెద్ద మాఫియా ఉంది. పెద్ద మాఫియా, మామూలు మాఫియా కాదు. ఐఎస్ఐఎస్ అనే మాఫియా ఉంది. ఐఎస్ఐఎస్కి ఆదాయమే ఈ డ్రగ్స్. ఐఎస్ఐఎస్, పిఎఫ్ఐ ఈ టెర్రరిస్టుల గ్రూపుకి ఆదాయమే ఇది. సో వాళ్ళు దాన్ని ప్రమోట్ చేస్తున్నారు. వాళ్ళు దాని ద్వారా డబ్బులు సంపాదిస్తున్నారు. ఇది ప్రభుత్వానికి, కేంద్రానికి, రాష్ట్రాలకి తెలుసు. ఎక్కడి నుంచి మొదలవుతుంది ఈ డ్రగ్ సరఫరా, ఎక్కడి నుంచి ఎట్లా ట్రావెల్ చేసి వస్తున్నాయి. హైదరాబాద్, వైజాగ్లో గంజాయి ఏంటి, తెలంగాణలో కొన్ని చోట్ల గంజాయి ఎందుకు పండిస్తున్నారు, ఎవరు పండిస్తున్నారు వీళ్ళకి తెలుసు. కానీ పండించే వాళ్ళని పట్టుకుంటున్నారు, కానీ దాన్ని కొనేవాడు ఎవడు పట్టుకోరు. ఎందుకంటే వాడు పెద్ద మాఫియా మనుషులు. వాళ్ళని పట్టుకుంటే కుటుంబాలు లేచిపోతాయి, ప్రాణాలు లేచిపోతాయి. అందుకనే భయపడతారు. ఆఫీసర్స్, స్ట్రిక్ట్ ఆఫీసర్, మన గొప్ప ఆఫీసర్స్ ఉన్నారు. కానీ వాళ్ళు ఎందుకు కూకటవేళ్ళతో పెకటానికి వాళ్ళు ఎందుకు వెళ్ళట్లేదు? వాళ్ళ దమ్ము వెళితే వాళ్ళ కుటుంబాన్ని లేపేస్తున్నారు. ఎవడైనా, ఎంత ఆఫీసర్ అయినా కుటుంబాన్ని త్యాగం చేసుకోలేడు కదా. సో వాళ్ళకి కావాల్సినంత రక్షణ ఇవ్వట్లేదు ప్రభుత్వాలు. వాళ్ళకి Z+ రక్షణ ఇవ్వట్లేదు, వాళ్ళ ఫ్యామిలీకి రక్షణ ఇవ్వట్లేదు. మామూలు ఎమ్మెల్యేకి కూడా Z+ రక్షణ ఇచ్చే ఈ ప్రభుత్వాలు ఇలాంటి ఆఫీసర్స్ రక్షణ ఇవ్వాలి. రక్షణ ఇస్తే వాళ్ళు దూకుతారు, చేస్తారు. ఇది పెద్ద మాఫియా. ఇది ఒక జగన్ జపం మానేయాలి వీళ్ళు. ప్రధానికి జగన్ జపం మానేసి మీరు చేయాల్సింది చేయాలి. ఆవిడకి అవగాహన లేకుండా మాట్లాడతారు. ఆవిడ అసలు ఏదో నా ఫస్ట్ టార్గెట్ కొడాలి నాని, ఫస్ట్ టార్గెట్ తర్వాత జగన్. ఈ టార్గెట్లు ఏంటి? మీరు గెలిచింది అందుక, మీరు హోంమంత్రి అయింది అందుక. మీరు హోంమంత్రిగా అయ్యారు, ఆడపిల్లలు 30,000 మంది తప్పిపోయారని చెప్పి చెప్తున్నారు. ఆడపిల్లలకి మీరు ఆడదానిగా హోంమంత్రికి కూర్చున్నారు. ముందు ఆ ఆడపిల్లలు తప్పిపోయారు, ఆ తల్లిదండ్రుల కన్నీళ్లు తుడవడానికి ఆ ఆడపిల్లల్ని ఎక్కడున్నారు ఏంటి అని చేయించి మీరు ఎన్నికల్లో చెప్పారు ఆ మాట. ప్రజలు నమ్మారు. ఆ నమ్మకాన్ని మీరు వస్తే ఏదో వాళ్ళ తప్పిపోయిన ఆడపిల్లలు వాళ్ళ దగ్గరికి చేరతారు అని తల్లిదండ్రులు ఆశతో ఉన్నారు. ఆ పని చేయాలి. వాటి మీద అడుగులు వేయాలి. వాటి గురించి మాట్లాడాలి. ఈ ఆడపిల్లలు తెప్పిస్తాం, ఆ దోషులు పట్టుకుంటాం, దానికి తగిన చర్యలు తీసుకుంటాం దానికి అని ఆ లైన్లో మాట్లాడాలి. అది చెయ్యాలి. అది వదిలేసి వాళ్ళ మీద టార్గెట్. ఏం టార్గెట్? ప్రజాస్వామ్యం ఇది. చట్టాలు లేవా, కోర్టులు లేవా? ఏం చేస్తారు టార్గెట్లు? మీ ఇంట్లో విషయం కాదు కదా అది. ఇవాళ ఒక స్టేటు అడ్మినిస్ట్రేషన్. హోమ్ మినిస్టర్ అనగానే ఇక వాళ్ళు లేపేయండి, వీళ్ళని లేపేయండి అంటారు హోమ్ మినిస్టరు. అయ్యా ఇవన్నీ ఇంకా ఎలక్షన్లో మాట్లాడిన మాటలు, ఎలక్షన్లో మాట్లాడే తీరులోనే మాట్లాడతాను. ఇంకా హోమ్ మినిస్టర్ అయ్యాం, మనం హోమ్ మినిస్టర్ హోందాలో, ఆ సంస్కారంలో, ఆ సభ్యతతోటి మాట్లాడాలి. ఆ లెవెల్లో మనం మాట్లాడాలి. ఏం చెప్పినా చట్టం చేసే పని ఏంటి, చట్టాన్ని ముందు పెట్టి మాట్లాడాలి. మన పర్సనల్ ఎజెండాలు ముందు పెట్టి కాదు. అవన్నీ తెలుసుకోవాలి ఆవిడ. ఏం మాట్లాడుతూ ఉంది. ఇంకా చూద్దాం రాబోయే కాలంలో ఇంకా ఎలా ఉంటుంది ఏంటి. అలాగే ఐటీ మినిస్టర్గా లోకేష్ గారి పాత్ర ఎలా ఉండబోతుందంటారు? ఇప్పుడు మినిస్టర్కి పాత్ర ఏంటనే పాయింట్ కదమ్మా. ఐటీ మినిస్టర్గా లోకేష్ అలాంటి పెట్టుబడులు ఏపీకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. చూద్దాం. పెట్టుబడులు పెట్టి అమరావతిలో అంటే ఎంతమంది పెట్టుబడి పెట్టడానికి వస్తారో చూడాలి. అమరావతి రాజధాని అంటే గతంలో కూడా ఎవరు పెట్టుబడి పెట్టడానికి రాలా. ఎందుకంటే అమరావతికి సముద్ర తీరం దగ్గరలో లేదు, అంతర్జాతీయ విమానాశ్రయం లేదు, దానికి దారి రాబోయే రహదారులు కూడా లేవు. ఆ వైజాగ్ కారిడార్, చెన్నై టు వైజాగ్ కారిడారు ఫినిష్ అయితే ఏమన్నా వచ్చే అవకాశాలు ఉంటాయి. గతంలో కూడా చంద్రబాబు పీరియడ్లో 14 నుంచి 19 పీరియడ్లో ఏదో అన్ని వచ్చినాయి. 3,000 కోట్లు, 2,000 లెక్కలు చెప్పారు, లక్షల కోట్లు పెట్టుబడి అని MOUలు సంతకం చేశారు. చివరికి వచ్చినాయి అంటే 280 కోట్లు. సంతకాలు పెట్టడం కాదు, MOUలు కాదు. ప్రాక్టికల్గా ఏమొచ్చినాయి అంటే గతంలో కూడా ఎవరు రారు.